అమ్మా, నాన్నకి చెకప్ చేయించారా? డాక్టర్ ఏమన్నారు? నాన్నకంతా ఓకేనా? అంతా బానే ఉందిలేవే. నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీ అక్క పెళ్లి కొప్పుకుంది. హ? ఏంటేంటేంటేంటి? మళ్ళీ చెప్పు. అవును ప్రియా, కైలేష్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. మీ నాన్నగారేమో మీ అక్కకే తన నిర్ణయాన్ని వదిలేశారు. వెంటనే ఒప్పేసుకుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నాన్న ఫుల్ హ్యాపీ కదా అయితే? చాలా సంతోషంగా ఉన్నాడు. డాక్టర్ గారు రమ్మంటున్నారు. సరే ప్రియా, ఉంటాను. అలాగే అమ్మా. శ్రీజ, శ్రీజ, మా అక్క పెళ్లి కొప్పుకుంది. శ్రీజ, మా అక్క పెళ్లి కొప్పుకుంది. ఐఎమ్ సో హ్యాపీ. జహాపన ఏంటి ఇలా వస్తున్నాడు? నాతో మాట్లాడడానికా? ఏమై ఉంటుందబ్బా? శ్రీజ, జహాపన వస్తున్నాడు, విషయం ఏంటో కనుక్కో. నేను వెళ్ళి దాక్కుంటాను. ఓకే. ఏం కావాలి సార్? నా రెగ్యులర్ ఐటమ్ ఇవ్వండి. రెగ్యులర్ ఐటమా? అదేంటి సార్? అదే రోజు వచ్చి తీసుకెళ్తున్నాను కదా, గుర్తులేదా? సార్, చాలా మంది కస్టమర్స్ రెగ్యులర్ గా వచ్చి రకరకాల మొక్కలు పూలు తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ గుర్తు పెట్టుకోలేం కదా సార్. మీకేం కావాలో చెప్తే అది ఇస్తాను. ఎర్ర పూలు. ఎర్రపూలా? ఇప్పుడేగా అమ్మ ఫోన్ చేసి అక్క పెళ్లి కుప్పుకుంది అని చెప్పింది. మరి ఈ జహాపన రోజు ఎర్రపూలు ఎవరి కోసం తీసుకువెళ్తున్నట్టు? ఓ, రోజ్ ఫ్లవర్సా సార్? యా, ఎగ్జాక్ట్లీ. తెస్తాను సార్. నాకు తెలిసి అక్కకిచ్చే ఛాన్సే లేదు. మరి ఇంకెవరికి? వెంటనే ఈ లెక్కలు తేల్చేయాలి. ఉమ్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓయ్. నా ఇద్దరి కూతుళ్ళ పెళ్లి కళ్ళారా చూడాలన్న నా ఆశ తీరకుండానే ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోతాడేమోనని
ఆందోళనగా ఉంది సుజాత. నేను మీ అమ్మ స్థానంలోకి వస్తాను. కైలాష్ నీకు భర్త అయితే నేను ఉన్నా లేకపోయినా తనొక కొడుకులా మన ఇంటి బాధ్యతల్ని భుజాల మీద మోస్తాడన్న నమ్మకం నాకుంది. నమస్తే Good morning, సార్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లవర్కి రోజెస్ ఇవ్వడానికి కూడా భక్తిగా షూస్ ఇవ్వాలా? ఈ క్యారెక్టర్ వింతగా ఉంది. రోజెస్ అమ్మాయి కోసం కాదనమాట, వినాయకుడి కోసమా? ఇంట్రెస్టింగ్. కుర్రోడు మంచోడే. సార్, మీరు ప్రతిరోజు ఈ గులాబీ పూలు వినాయకుడు ముందు ఎందుకు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? 108 రోజులు ఈ ఎర్ర పూలు వినాయకుడి ముందు పెడితే నాకు దోషాలు తొలగిపోతాయని మా అమ్మ చెప్పింది. అందుకే పెడుతున్నాను. అవునా సార్? అమ్మ చెప్పింది చేస్తున్నాడంటే జహాపన పద్ధతులు కలిగిన వాడనమాట. మా అక్కకి పర్ఫెక్ట్ జోడి. మా నాన్న కోసం నేను దూరం చేసుకోవాల్సి వస్తుందని నీకు ఎలా చెప్పాలా మరి? అలా అని నిజాన్ని దాచి నీకు ద్రోహం చేయలేను. ఏం చేయాలి? రాధిక, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు రాధిక, నిన్ను ఉన్నట్టుండి అంత సడన్గా వెళ్ళిపోయావు? అంటే అది అమర్, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, అందుకే వెళ్ళాను. ఇంపార్టెంట్ కాల్ వచ్చి వెళ్ళిపోయావా? నాకంటే నీకు ఆ కాల్ చేసిన వాడు అంత ఇంపార్టెంటా?
మా అమ్మ చీర కట్టుకుంటే నేను ఎంత సంతోషపడిపోయానో తెలుసా? ఈ ప్రపంచంలో నువ్వే నాకు అన్నీ అనుకున్నాను. నీకు కూడా నేను అంతే అనే నమ్మకంతో ఉన్నాను. కానీ నేనిచ్చిన గిఫ్ట్ కూడా వదిలేసి నువ్వు అలా వెళ్ళిపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. ఫోన్ వచ్చిందని నువ్వు అలా చెప్పి వెళ్ళిపోతే భరించలేకపోయాను. చెప్పు రాధిక, 2 రోజుల నుంచి ఎందుకంత డల్గా ఉంటున్నావు? నీలో నువ్వే ఎందుకు మదన పడుతున్నావు? నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆలోచించకుండా చెప్పే. నిన్ను దూరం చేసుకోవడం తప్ప అది ఎంతటి బాధైనా నేను భరించగలను. చెప్పు రాధిక, నీ ప్రాబ్లం ఏంటి? నిజాన్ని చెప్పడానికి ఇంకా ఆలస్యం చేస్తే అమర్ అస్సలు భరించలేడు. ఇప్పుడే నిజం చెప్పేసి తన కాళ్ళ మీద పడ్డం మంచిది. మాట్లాడు రాధిక. నువ్వు అలా మౌనంగా ఉన్న ప్రతి నిమిషం టెన్షన్తో నా గుండె కొట్టుకుని వేగం పెరుగుతోంది. అమర్, నీ ప్రేమ నిజం. నీ మీదున్న నా ప్రేమ కూడా నిజమే. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? నన్ను మాట్లాడివ్ అమర్. సరే చెప్పు. అమర్, అమర్, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? రేయ్ అమర్, రేపు శనిగాడి బర్త్డేరా, మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలరా. అవునరా మావా, ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నువ్వే నా బర్త్డే చేయాలరా. రై, నువ్వు ఇప్పుడు బర్త్డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమారా? ఈసారి బర్త్డే లేదు, ఏం లేదు. వెళ్ళండి. అది కాదురా. రే వెళ్ళమా నాన్న. సారీరా, మీరిద్దరు ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేశాను. సారీ రాధిక. సారీ జహాపనా. డ్రైవర్ సార్, నువ్వేమన్నా సారీ జహాపన అన్నావా? లేదు సార్, నాకు కూడా అలాగే వినిపించింది. అవునా? జహాపనా, నేను హే, మీరు నా కారులో ఏం చేస్తున్నారు? కావలసిన వాళ్ళు కనిపిస్తే ఖుషి అవ్వాలి కానీ షాక్ అవుతారేంటి? ఉండండి, ఆగని చెప్తాను. హే, అది కాదండి, నా కారులో
వన్స్ అగైన్ సారీ అండి. సారీ అండి, నేను మా అమ్మతో తప్ప వేరే అమ్మాయిలతో అస్సలు మాట్లాడండి. 108 రోజులు వినాయకుడి ముందు ఎర్ర పూలు పెడితే నా దోషం పోతుందని మా పంతులు గారు చెప్పారు. అలాగే చేయమని మా అమ్మ చెప్పింది, అందుకే చేస్తున్నాను. ఓహో, అంటే ఏదైనా మీ అమ్మగారు చెప్పినట్టే చేస్తారా? మా అమ్మ మాట నాకు శాసనమండి. ఆవిడ గీసిన గీత నేను ఎప్పుడూ దాటను. అంటే ఇప్పుడు మా అక్కని పెళ్లి చేసుకోవడం కూడా మీ అమ్మగారు చెప్తేనే చేస్తున్నారా? అవునండి. మీకంటూ పర్సనల్ ఇష్టాలు ఏమి లేవా అండి? మా అమ్మ మాటే నాకు అన్ని విధాలుగా ఇష్టమైనప్పుడు నాకింక వేరే ఇష్టాలతో పనే ఉందండి. మా అమ్మకి ఇష్టమైందే నాకు ఇష్టం. నాకేదైతే ఇష్టమో అది మా అమ్మకి చాలా ఇష్టం. ఇద్దరం వేరువేరు కాదండి. ఓహో, మనుషులు వేరేనా, ఇష్టాలు ఒకటైనా తల్లి కొడుకులన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మీరు అమ్మ కూచి అన్నమాట. సడన్ గా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయారేంటి జహాపనా? అంటే మీ అక్క పేరు నిజంగా తెలియక అడుగుతున్నారా? చేసుకోబోయే అమ్మాయి పేరు నా నోటి నుంచి విని ఆనందపడదామని అడుగుతున్నారా? సడన్ గా గుర్తు రాక అడుగుతున్నానండి. చూడు జహాపనా, ప్రేమించే అమ్మనే కాకుండా ఇష్టపడి పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ అండి. సారీ ఎందుకులేండి. మా అక్క పేరు రాధిక. ఎస్, రాధిక. తనేం చదువుతుంది? మెడిసిన్. మెడిసిన్, వావ్. తన హాబీస్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి? ఐ మీన్ లైక్ రీడింగ్ బుక్, లిజనింగ్ మ్యూజిక్, సంథింగ్ లైక్ దాట్. అలా మీ అక్కకి ఏమేమి ఇష్టం చెప్పండి. డ్రైవర్, కారాపు. లేదండి, ఏమైందండి? నీకే చెప్పేది, కారాపు. లేదు, ఏమైంది చెప్పండి. ఆపుతావా లేదా? ఆపు, కారాపు ప్లీజ్. కారు దిగండి. ఏమైందండి? ముందు దిగండి. లేదండి, సారీ అండి. మీ అక్క గురించి అలా అడగడం మిమ్మల్ని హర్ట్ చేసినట్టుంది. సారీ. కార్ దిగండి. ఓకే. అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేసుకునే అమ్మాయి ఇష్టాలు అడిగి తెలుసుకోవడం తప్పని నాకు తెలియక అడిగానండి. అయ్యో, అమాయకపు జహాపనా. కాబోయే భార్య గురించి అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, మంచి విషయం కూడా. మీరు నన్ను కాదు, డైరెక్ట్ గా మా అక్కని అడిగి తెలుసుకుంటారని ఇక్కడ కారప్పన్నాను. ఇదిగోండి, ఇదే మా అక్క చదివే కాలేజ్. ఎందుకు రాధిక ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏదో చెప్పాలంటావు చెప్పవు. ఎందుకు అలా ఉంటున్నావంటే సమాధానం ఇవ్వవు. లోపలికి వెళ్ళి మీరు అడగాలనుకున్నదేదో అంత డైరెక్ట్ గా మా అక్కనే అడిగండి. వద్దండి, బాగోదు. మీకు మరీ ఇంత మొహమాటం ఏంటి జహాపనా? మీరు చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడితే ఎలా? నేను నీకు విషయం చెప్పను రాధిక. రండి వెళ్దాం. ఏమన్నా అనుకుంటారేమో అండి. ఏమీ అనుకోదు. మీ కాబోయే మరదల్ని నేను చెప్తున్నాను. మీరు మాట్లాడేది మీ కాబోయే వైఫ్ తో.
నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నువ్వు నాతో కలుసున్న ప్రతి జ్ఞాపకం గుండెల్లో ముద్రించుకుని పోయింది. అదిగండి అక్కడుంది, అదే రిసెప్షన్. లోపలికి వెళ్ళి కృష్ణమూర్తి గారి అమ్మాయి రాధికని కలవాలని చెప్పండి.